పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా పర్లేదండి. ఆయన ఏది ఈ పార్టీలో ఉన్నా, ఆయన డిప్యూటీ సీఎం ఉన్నా ఏంటి ఆయనకి ఇంకో మంత్రి పదవి ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఆయన న్యాయంగా నీతిగా ఉండే మనిషే. డిప్యూటీ సీఎం లో ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉందండి, బాగానే ఉంది. రోజుకు 2 కోట్లు తీసుకునే సినిమా హీరో పవన్ కళ్యాణ్. అదే అనేది అన్ని మానేసుకుని వచ్చాడు కదా, రాజకీయాల్లోకి ఏదో చేయాలని వచ్చాడు, చేస్తున్నాడు. కానీ డబ్బుల కోసమే వచ్చారని ఎప్పటికీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అదేం లేదండి, డబ్బుల కోసం ఆయనకి డబ్బులు తక్కువ. అది కాకనే సినిమా తీస్తే 2 కోట్లు వస్తాయి, అవన్నీ మానేసి వచ్చాడు. పార్టీకి సేవ చేద్దాను. సో ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు చూసారు మీరంటే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయ్యాక? డిప్యూటీ సీఎం అయినాక ఏజెన్సీ ఏరియాలో బాగా చేస్తున్నాడు. ఏమండి, ఏజెన్సీ ఏరియా రోడ్లు లేవు ఏంటి, ఆ రోడ్లు వేస్తున్నారు. వాళ్ళంతా గిరిజనులు మొత్తం శుభ్రంగా చూస్తున్నారు. ఓకే సార్, మరి ఏ విధంగా కష్టపడుతున్నారంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగానే కష్టపడుతున్నారు. ఓకే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఆయన? 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అయినా తప్పలేదు. అయినా తప్పలేదు. మీరు కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని? ముఖ్యమంత్రి కావాలని అంటున్నాం, కానీ కుర్రాడు ఉన్నాడు కదా. అవునులే, అంతే. ఫైనల్గా అన్న ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు, విమర్శించే వాళ్ళకి? వాళ్ళు విమర్శిస్తారండి, దారమ్మటి పోతుంటే కుక్కలని మురుతులా అట్లాంటిగా మురుతుంటారు. ఫైనల్గా ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ గుడ్డు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇంకా అసలు చెప్పాల్సిన తగ్గేది లేదు అన్నయ్య. ఓకే, అంటే యాజ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఆయన. అవును, డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? అన్నయ్యకి అసలు తిరిగి ఉండదు, చెప్పాల్సిన మాటలు కూడా లేవు మాకైతే. ఎందుకైనా అన్నయ్య అన్నయ్య అంటారు? మా అన్నయ్య కాబట్టి, మా అన్నయ్య పవన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే మీకు పవన్ అంటే? మాకు చిన్నప్పటి నుంచి నేను పవర్ స్టార్ ఫ్యాన్. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మీరు ఆయనలో అభిమానించే విషయాలు ఏంటి అంటే పవన్లో? ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు కానీ ఆయన జనానికి చేసే మంచి కానీ అన్ని చాలా బాగా చేస్తారు. అయితే మీరు ఎక్కువ బాగా చెప్తారు మాకన్నా. రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో ఆయన సినిమాల్లో. అది వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు, ఏదో చేద్దామని వచ్చాడు అన్నయ్య. కానీ డబ్బుల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఎప్పటికీ కొంతమంది మాట్లాడతారు. అంత ఉత్తి మాట్లాడి అలాంటి మాటలు మనం పట్టించుకోవద్దు. నీ చదివితే వదిలేయాలి. సో ఆయన కానీ మంచి అనేది మనం ముందు చూడాలి. సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే మీరు? నేనైతే చాలా బాగుంది. మాకు మంగళగిరిలో ఆయన ఎక్కడ చేస్తున్నాడు అనేది కాదు, ఆయన మంచి జనానికి ఏం చేస్తున్నాడు అనేది చూద్దాం. ఏ విధంగా కష్టపడుతున్నారంటే ప్రజల కోసం? చాలా బాగా కష్టపడుతున్నాడు అండి, చాలా బాగా కష్టపడుతున్నాడు. మరి ఆయన పర్సనల్ గా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అతని జీవితం గురించి, అతని భార్యల గురించి, పెళ్ళిళ్ళ గురించి చెప్తలేదండి. తిట్టే వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు, ముందు చూడాలి ఏదైనా సరే. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్? జనం ముందుకు వస్తే అందరూ అన్నయ్య ముందుకు కూడా వస్తాడు. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మొన్నటిదాకా సినిమా రంగంలో ఉండి ఇప్పుడు ఇంత చేసి చాలా బాగా ఇది చేశారు. ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు కూడా. అది ఒక ప్రజలకు ఏదైనా సరే ఓపెన్గా దాని వెళ్తున్నారు. చాలా బాగా ఉందండి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా ఉన్నారమ్మా ఆయన. ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా అంటే? బాగా చేస్తున్నారు కూడా. ఏదైనా సరే మీకు ఉన్నది ఉన్నట్టుగా అడగండి అని ప్రజలను కూడా మోటివేట్ చేస్తున్నారు. తెలియంది కూడా ఇప్పుడు దాకా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా ఉందండి. ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం అయ్యాకంటే? మేమైతే ఇప్పుడు దాకా ఆయన ఇప్పుడు మొన్నటిదాకా ఆడవాళ్ళకి కానీ ఏదైనా కానీ రోడ్డు మీదకి వస్తే కనుక కొంచెం సెక్యూరిటీ అనేది లేదు. ఇప్పుడు మాత్రం చక్కగా ఆడవాళ్ళు ఏదైనా సరే ఎక్కడికక్కడ సెక్యూరిటీ కానీ మాకు భద్రత అనేది బాగుంది ఈయన వచ్చిన తర్వాత. ఓకే, ఇలానే పరిపాలన ఏ విధంగా కష్టపడుతున్నారండి పవన్ కళ్యాణ్? చాలా బాగా కష్టపడుతున్నారండి. ఆయన కష్టపడటం కాదు, మనం కూడా ఆయనకి అనుగుణంగా మనం కూడా వెళ్తే కనుక చాలా బాగుంటుంది. అయితే ఆయన రాజకీయం కోసం ఆయన భార్యకి గుండె కొట్టించారంటున్నారు పేరుని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అవన్నీ మనకి ఇంకా నాకైతే తెలియదండి. అంత ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు, చేస్తున్నారండి, చేస్తున్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉంటుంది? చాలా ఉందండి, చాలా ఉందండి. ఎందుకు అనుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి? ఎందుకంటే ఎక్కువ అదేంటి యూత్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పనితీరు కానీ ఆయన చెప్పే మాటలు కానీ ఏదైనా కానీ మా యూత్ వల్ల కానీ కూడా బాగా వెళ్తారని నా ఉద్దేశం. మీకు నచ్చిన విషయాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్? ఆయన అంటే ఏదైనా ఫేస్ ఫార్వర్డ్ అనేది బాగా చేస్తారు. మా ముఖం మీద ఏదైనా చెప్పడం కానీ ఉన్నది లేనిది ఉంది అనేది అయితే ఏం చెప్పరు. బాగా చేస్తున్నారు. ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద?
ఆయన అయితే బాగా చేస్తారండి. ఓకే. నెక్స్ట్ కనుక ఎన్నికల్లో కనుక ఆయన వచ్చినా కానీ చాలా బాగుంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. ఆయన రాజకీయంగా ఏ విధమైన అంటే ఒక థీరీ తీసుకున్నాడు అతను. ఆ థీరీ ప్రకారంగా పార్టీని నడిపిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ అతనికి ఉన్నటువంటి కార్యకర్తల్ని ఆదుకోవటం కానీ, చిన్న మెసేజ్ పెట్టినా కానీ చిన్నపిల్లలు స్పందించి ఆ ఉన్నటువంటి సమస్యని ఇమ్మీడియట్లీగా స్వీకరిస్తున్నాడంటే హీఈస్ ద గ్రేట్ మ్యాన్. సో జగన్ గారి ప్రభుత్వంలో 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు. ఇప్పుడు ఒక్కరే ఉన్నారు చంద్రబాబు గారి క్యాబినెట్లో. ఆ 5గురికి ఇతనికి ఏమన్నా తేడా గమనించారు పని విధానంలో, చేసే విధానంలో? అలా కాదు, మనుషులు ఎంతమంది ఉన్నారని కాదు, అక్కడ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి ఒక్క వ్యక్తి ఉన్నా సరే అక్కడ వర్క్, దానికి ఉన్నటువంటి ప్రోటోకాలు ప్లస్ అతను చేసేటటువంటి విధానం ఒక్కలే ఉండాలి. అంతేగాని 5గురికి వీళ్ళు ఏదో పప్పు బెల్లాలు కాదు పంచడానికి. 5గురు డిప్యూటీ సీఎంలు, 10 డిప్యూటీ సీఎంలు కులాల వారీగా మతాల వారీగా డివైడ్ చేయటం కాదు. సీఎం డిప్యూటీ సీఎం అంతవరకే. ఓకే. సో ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం అంటే ఈ రాష్ట్రంలో మీరు చూసిన మార్పు? చాలా పవన్ కళ్యాణ్ మాత్రం నెంబర్ 1 వర్క్. అది కూడా ఆయన హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద అతనికి ఉన్నటువంటి అవగాహన మేరకు ఏ వ్యక్తుల్ని ఏ మతాల్ని కూడా కించపరచకుండా మన మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని కూడా అలాగే చూడాలి. కాబట్టి మన మతాన్ని మీద దాడులు చేస్తే మాత్రం సహించే పరిస్థితి అయితే లేదని చెప్పేసి అతను స్పష్టంగా చెప్పడం. మన పవన్ మీద ఏం చెప్తారండి మీ అభిప్రాయం? ఆయన పూర్తిగా క్లారిటీగా ఉన్నారు. 15 ఏళ్ళు ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి జరిగిద్ది, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, పదవులు ముఖ్యం కాదు, ఒక్కడున్నా సరే నేను ఈ రాష్ట్రానికి నా వంతు సహకారం ఇస్తాను, అభివృద్ధి నా ఏజెండా, పదవులు ముఖ్యం కాదు అనేది ఆయన మొట్టమొదటి నుంచి స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఆ పంథాలోనే ఉన్నారు. ఆయనకి ఇచ్చిన శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని మంత్రివర్గాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయండి. వాళ్ళందరూ గతంలో ఎన్ని కేవలం కులాల వారీగా ఓట్లు దోచుకుంటానికి పెట్టిన పదవులే తప్ప వాళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదు. ఇవాళ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాలు ఆయన తీసుకుంటారు. ఆయన అభిప్రాయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తున్నారు. లోకేష్ బాబు కూడా అన్నారు, నేను ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారే నా అన్న, ఆయన నేను అన్నే అంటాను. మరి ఆయన్ని అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ని ఆయన వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఆయన విమర్శించే వాళ్ళకి తలా తోక లేదు. ఇవాళ రాజకీయ నాయకుల్లో నిస్వార్థ రాజకీయ పరుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలంటే నాయకుడు అంటే గతంలో ఎన్టీఆర్ లాగా ఒక ఉన్నతమైన పదవులు హరించిన మహానుభావులు ప్రకాశం పంతులు గారు లాగా చరిత్రలో మిగిలిపోయే నిర్ణయాలు, ముఖ్యమంత్రి పదవి వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది, అది కాదు ముఖ్యం. అధికారాలు వస్తాయి పోతాయి, కానీ ఒక రాజకీయ నిబద్ధత, ప్రజాసేవ చేయాలి, స్వార్థం లేని ప్రజాసేవ చేయాలన్నదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అంటే మంచి వ్యక్తి, పని ఏదన్నా ఎవరికన్నా అవసరమైనా ఓ రకంగా పనిచేసే వ్యక్తి. ఓకే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. సో ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? బాగానే ఉంది పరిపాలన. నేను రోజు డైలీ టీవీ పెట్టుకుని వార్తలే చూస్తాయి, టీవీలు, సినిమాలు మనందరికీ తెలిసిందే విషయం. ఆ సినిమా వచ్చారు, సినిమా వేరే. ఆయన సినిమా తీసుకుంటే దీనికంటే ఎక్కువ ఆయనకి ఇందులో ఏమొస్తుంది, వస్తే ఆయన జీతం వస్తుంది. కానీ డబ్బుల కోసం వచ్చారు ఇప్పటికి కొంతమంది మాట్లాడతారు. అది తప్పు, అది రాజకీయాల్లో అది తప్పు నాన్న. ఎందుకంటే ఆయన జీతం కోసం ఆయన ఒక సినిమా చేస్తే 10 కోట్లు వస్తాయి, ఏం జీతం ఎంత? అది సరే, ఈ పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? బాగానే ఉంది.